హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఉగాది స్పెషల్ రెసిపీ బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ బొబ్బట్లని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు కదా. భక్ష్యాలని, ఓలిగలని, పోలేలని ఇలా పిలుస్తూ ఉంటారు. వీటిని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చేసిన ప్రతి బొబ్బట్టు ఇలా బూరెల్లాగా పొంగుతూ చల్లారిన తర్వాత కూడా చాలా మృదువుగా కమ్మటి రుచితో ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దామండి. అండ్ అలాగే బొబ్బట్ల కోసం శనగపప్పు ఉడికించగా కట్టు మిగులుతుంది కదా, ఈ కట్టుతోటి కట్టుచారు ఎలా ప్రిపేర్ చేయాలో కూడా వీడియోలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే మనం బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికి ఏదైనా పాలిథిన్ కవర్ కానీ లేదా అరిటాకు కానీ లేదా బటర్ పేపర్ని కానీ యూస్ చేస్తాం కదా. ఈ బటర్ పేపర్ని ఉపయోగించి బొబ్బట్లను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ బటర్ పేపర్ని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ బొబ్బట్ల రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు జల్లించిన మైదా పిండిని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు జల్లించిన గోధుమ పిండిని తీసుకోండి. ఇలా కొద్దిగా గోధుమ పిండి వేయటం వలన బొబ్బట్లు చల్లారిన తర్వాత కూడా గట్టిగా లేకుండా మృదువుగా వస్తాయి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ మైదా పిండి వద్దు అనుకుంటే మొత్తం గోధుమ పిండి యూస్ చేసైనా చేసుకోవచ్చండి, అవి కూడా చాలా బాగుంటాయి. బట్ ఇక నేను స్వీట్ షాప్ స్టైల్లో ట్రెడిషనల్ వేలో చేస్తున్నాను కాబట్టి మైదా పిండి యూస్ చేస్తున్నాను. ఈ విధంగా పిండిలో కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మొత్తం వాటర్ని ఒకేసారి పోయకుండా కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండి ముద్ద కంటే కొంచెం లూజ్గా ఉండేటట్టు కలుపుకోవాలి. మనం మైసూర్ బజ్జీ వేసేటప్పుడు, మైసూర్ బోండా వేసేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉంటుంది చూడండి, ఆ విధంగా కలుపుకోవాలి. అప్పుడే మనకి బాగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి. పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత పిండి చేతికి అతుక్కోకుండా ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు బాగా మర్దన చేస్తూ పిండిని కలుపుకోవాలండి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చేతితోటి బాగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవడం వలన బొబ్బట్లు చాలా మృదువుగా ఉంటాయి. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, మరీ గట్టిగా లేకుండా ఇలా లూజ్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండి తడి ఆరిపోకుండా ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పైన వేసేసి పిండిని ఆయిల్లో మునిగేటట్టు కొద్దిగా లోపలికి ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, మనం తీసుకున్న 1 కప్పు వాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వాటర్ మిగిలాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 గంటల సేపు పిండిని నాననివ్వాలి. పిండి ఎంత బాగా నానితే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. తర్వాత ఏదైనా ఒక మందపాటి గిన్నెను కానీ లేదా ఇలా ప్రెషర్ కుక్కర్ని కానీ తీసుకొని 1.5 కప్పు పచ్చిశనగపప్పు వేసి శుభ్రంగా 2-3 సార్లు వాటర్ తోటి క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసి మూత పెట్టి 1 గంట సేపు నాననివ్వండి. ఈలోపు మనం బెల్లంని తురిమి తీసుకుందాము. బెల్లం కూడా శనగపప్పు ఎంత తీసుకుంటే అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి. కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. బెల్లంని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ 1 గంట తర్వాత శనగపప్పు కూడా చాలా చక్కగా నానిపోయాయండి. ఇక్కడ మీరు విజిల్ పెట్టి ఉడికించుకోవాలి అనుకుంటే 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను డైరెక్ట్గా ఉడికిస్తున్నానండి కాబట్టి 6 నుంచి 7 కప్పుల వరకు వాటర్ని వేసేసి ఉడికిస్తున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ పొంగిపోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటే శనగపప్పు త్వరగానే ఉడుకుతుందండి. మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. మనం విజిల్ పెట్టి ఉడికించుకుంటే ఏంటంటే శనగపప్పు వాటర్ని ఎక్కువగా పీల్చేసి పూర్ణం కొంచెం లూజ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉడికించుకుంటే పూర్ణం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే ఆపేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే శనగపప్పుని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని ఎక్స్ట్రా వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. కంపల్సరీ ఎక్స్ట్రా వాటర్ ఉంటాయండి, వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా వచ్చిన కట్టుతోటి కట్టుచారు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ రెసిపీ ప్రిపరేషన్ కూడా ఈ వీడియోలోనే చూద్దాము. తర్వాత శనగపప్పుని ఈ విధంగా కుక్కర్లోకి వేసేసుకొని ఇందులోకి 1.5 కప్పు శనగపప్పుకి 1.5 కప్పు బెల్లం వేసేసుకోవాలి. శనగపప్పు వేడిగా ఉండగానే బెల్లం వేసేస్తే బెల్లం బాగా కరిగి గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. బెల్లం వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసేసి మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా సగం వేసేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు ఈజీగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసిన పూర్ణాన్ని ఏదైనా ఒక మందపాటి కడాయిలోకి తీసేసుకొని మిగతా శనగపప్పుని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత మొత్తం పూర్ణంని కడాయిలోకి వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ వచ్చేసి ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అంటే ఈ పూర్ణం కొద్దిగా గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలండి. ఏదైనా పచ్చివాసన ఉంటే కూడా పోతుంది. ఈ పూర్ణంలోకి కొద్దిగా నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్ వేయటం వలన ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటాయండి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరిని ఈ విధంగా తురిమి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ పూర్ణం కన్సిస్టెన్సీ చూడండి. అలాగే ఈ విధంగా కడాయి నుంచి సపరేట్ అవుతూ ఉండాలి. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఒక పావు గంట సేపు అంటే చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి. మనం ఈ పూర్ణంని కొంచెం పలుచుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసి పెట్టాం కాబట్టి త్వరగానే ఆరిపోతుందండి. పూర్ణం కొద్దిగా ఆరిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు చేతికి నెయ్యిని రాసుకొని ఒకసారి అంతా బాగా దగ్గరగా అనుకున్న తర్వాత కావలసిన సైజులో పూర్ణంని తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసామంటే బొబ్బట్లు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పూర్ణంని మొత్తంని రెడీగా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు బొబ్బట్లను ప్రిపేర్ చేయడానికి పాలిథీన్ కవర్కి బదులుగా ఇలా బటర్ పేపర్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. బటర్ పేపర్ కోసం ముందుగా ఇలా ఒక వైట్ పేపర్ని తీసుకోవాలి. లైన్స్ ఉన్న పేపర్ కాకుండా వైట్ పేపర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్కి ఈవెన్గా ఆయిల్ని అప్లై చేయాలి. ఆయిల్ వచ్చేసి ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలండి. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాండ్ ఆయిల్ని కానీ యూజ్ చేయొచ్చు. పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే పేపర్ కొంచెం స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి ఎనీ ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకొని ఈ విధంగా బ్రష్ తోటి పేపర్ మొత్తానికి ఈవెన్గా అప్లై చేసేసేయండి. ఎక్కడ గ్యాప్ లేకుండా పేపర్ మొత్తాన్ని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఒకవేళ బ్రష్ లేకపోతే ఇలా కాటన్ తోటి కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఎక్కువ ఆయిల్ పట్టదండి, కొంచెం ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకవైపు మొత్తం ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఇప్పుడు పేపర్కి రెండో వైపు కూడా జస్ట్ ఒకసారి ఈ విధంగా అనేసి ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని తీసేసేయాలి. ఈ విధంగా క్లీన్గా ఎక్స్ట్రా ఆయిల్ని మొత్తం తీసేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి. అది బాగా డ్రై అయిపోవాలి. జస్ట్ నార్మల్గా ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి. అప్పుడు పేపర్ ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసుకుని డ్రై అయిపోతుంది. ఇక్కడ అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనకి బటర్ పేపర్ రెడీ అయిపోయింది. అంతే అండి, బయట కొనే పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం ఒక 2-3 టైమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా టిష్యూ పేపర్ తోటి కానీ లేదా ఏదైనా న్యూస్ పేపర్ తోటి కానీ క్లోజ్ చేసుకుని ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా కాకుండా మనం బయట ఆన్లైన్లో పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ విధంగా బాక్స్లో వస్తుందండి. మనకి అన్ని సూపర్ మార్కెట్స్లలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ బటర్ పేపర్ని ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవడానికి ఇక్కడ చిన్నగా బ్లేడ్ లాగా ఇస్తారు. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బటర్ పేపర్ని ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం పల్లి నువ్వుల చిక్కీ రెసిపీ చేసినప్పుడు బటర్ పేపర్ అంటే ఏంటి అని ఒకరిద్దరు అడిగారనమాట. అందుకని చెప్తున్నాను. మనం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ కావాలి కాబట్టి రౌండ్ షేప్లో కట్ చేసుకోవడానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా సిజర్ తోటి కట్ చేసేసుకున్నామంటే రౌండ్ షేప్లో వస్తుంది. మనం బొబ్బట్లు చేసుకోవడానికి బటర్ పేపర్ రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ బటర్ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ని వేసి ఈవెన్గా అప్లై చేసిన తర్వాత మనం రెడీగా ముందే కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాము. ఇక్కడ 2 గంటల తర్వాత పిండిని చూపిస్తున్నాను చూడండి. చాలా చక్కగా నానిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పూర్ణం కంటే ఈ పిండిని కొంచెం తక్కువగా తీసుకొని బొబ్బట్టులాగా చేసుకోవాలి. పిండిని తీసుకున్న తర్వాత ఈ పిండి తడి ఆరిపోకుండా అంటే డ్రై అవ్వకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. మనం తీసుకున్న పూర్ణం కంటే పిండిని కొంచెం తక్కువగా తీసుకోవటం వలన అంచులు మందంగా లేకుండా పిండి పిండిగా లేకుండా బొబ్బట్లు చాలా బాగా వస్తాయండి. మనం తీసుకున్న పిండిని కొంచెం చిన్న సైజు పూరీలాగా చేసేసుకున్న తర్వాత పూర్ణంని కూడా ఈ విధంగా పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. పూర్ణం ఎక్కడ బయటికి కనిపించకుండా ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత పిండి ఎక్కడైనా కొంచెం ఎక్స్ట్రాగా ఎక్కువగా ఉంది అనిపిస్తే ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూర్ణంని పిండితో ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా రౌండ్గా చేసేసుకొని బొబ్బట్టు చేసేసుకోవాలి. మనం ఈ బొబ్బట్టు చేసేటప్పుడు మధ్యలో ప్రెస్ చేసినప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలండి. అదే అంచులు ప్రెస్ చేస్తున్నప్పుడు కొంచెం స్మూత్గా ప్రెస్ చేయాలి. అంచుల్ని గట్టిగా ప్రెస్ చేసామంటే పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి మందంగా కావాలంటే కొంచెం మందంగా, ఇంకా పలుచగా కావాలి అనుకుంటే ఇంకా పలుచగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా బొబ్బట్టుని ప్రెస్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి. ప్యాన్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ బొబ్బట్టుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఫస్ట్ రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత, అంటే ఒక 20 సెకండ్ల పాటు రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేస్తే ఈ పైన లేయర్ త్వరగా మాడిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఒక 20 సెకండ్ల పాటు రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు. మనం ఈ బొబ్బట్టుని ఫ్రై చేసేటప్పుడు ఎంత నెయ్యి వేసి ఫ్రై చేసినా ఫ్లేవర్ తెలియదండి. కాబట్టి ఒక అర టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ నెయ్యి ఎక్కువగా వేసేస్తే ఇవి చల్లారే కొద్దీ బాగా డ్రై అయిపోతాయి. కాబట్టి తినేటప్పుడు నెయ్యి వేసుకొని తింటే ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం ఇంకొకటి ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూడండి, బటర్ పేపర్ని చాలా ఈజీగా ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవచ్చు. స్లోగా లాగితే వచ్చేస్తుంది. బటర్ పేపర్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం డైరెక్ట్గా ప్యాన్ మీద వేసేసుకోవచ్చు అనమాట. అదే పాలిథిన్ కవర్ అయితే కాలిపోతుంది. ఫస్ట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా ఒక 20 సెకండ్ల పాటు రెండు వైపులా ఫ్రై చేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసేసి ఒకవైపు ఫ్రై చేసేసుకొని మళ్ళీ రెండో వైపుకి కూడా టర్న్ చేసి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత ఇలా స్పూన్ తోటి స్లోగా ఈ విధంగా అన్నాము అంటే చక్కగా బూరెలాగా పొంగుతాయండి. చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అది కూడా బెల్లంతో చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదే విధంగా మిగతా వాటన్నింటినీ ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ బొబ్బట్లు రెడీ అయిపోతాయి. ఈ విధంగా బొబ్బట్లన్నింటినీ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కట్టుచారు ప్రిపరేషన్ ఏంటో చూద్దాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కట్టుచారు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి చిన్న సైజు నిమ్మకాయంత చింతపండుని తీసుకొని కొద్దిగా వాటర్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసి ఒక పావు గంట సేపు నాననివ్వండి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు బాగా పండిన టమాటాని తీసుకొని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసేయండి. తర్వాత కట్టులోకి ఈ సైజులో ఉన్న పూర్ణం ఉండని వేసేసుకోవాలండి. ఇలా కొద్దిగా పూర్ణం వేయటం వలన చారు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చారునే పూర్ణం చారు అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి. అలాగే ఇందులోకి చింతపండు నుంచి తీసిన రసం కూడా వేయాలి. నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పూర్ణం వేసాం కదా, అది కొంచెం ఈ విధంగా మెదుక్కోవాలన్నమాట. మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు, కారం, పులుపు ఏది సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చారుకి పోపు వేసుకోవాలండి. పోపు వేయటం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసేసి పోపు దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత చారులోకి వేసేసి ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కట్టుచారు రెడీ అయిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కట్టుచారు అలాగే బొబ్బట్లను ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.